మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు కల్వకుంట్ల కుటుంబానికి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ 5 ఏళ్ల పాలనలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని, అలాంటి బీఆర్ఎస్ పార్టీ మహిళా రిజర్వేషన్లపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. సానుభూతి కోసమే డ్రామా చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీ మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు కేసీఆర్ కుటుంబానికి లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. మీకు మహిళా రిజర్వేషన్ గురించి అడిగే నైతిక హక్కుందా? మీ ఇంటి పక్షము, మీ మిత్రపక్షము, మీ ప్రాణ స్నేహితులైనటువంటి మజ్లిస్ పార్టీ ముందు ఒప్పించారా? మీకు మిత్రపక్షంగా ఈరోజు మీ కంటి వెలు పిలిచారు కొంతమందిని, మీరు కలిసి వచ్చారు. ఆర్జేడీ కానీ సమాజ్వాదీ పార్టీ కదా అడ్డుకున్నది. ఏ రకంగా పార్లమెంటులో మాట్లాడారో సమాజ్వాదీ పార్టీ ఒక్కసారి చరిత్ర తీసి చూడగండి. మీరు ముఖ్యమంత్రి ఎప్పుడున్నారు? గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. అప్పుడెందుకు అడగలేదు? అప్పుడెందుకు చేయలేదు? ఈరోజు మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం మహిళా రిజర్వేషన్ యొక్క ఆందోళన పేరుతో ఈరోజు ఒక కొత్త నాటకానికి కల్వకుంట్ల కుటుంబం తెరలేపింది. సానుభూతి కోసం చేస్తున్నటువంటి డ్రామా ఇది. ఎన్నడూ లేనిది మద్యం కేసు ఆరోపణలు రాగానే మహిళా రిజర్వేషన్ జ్ఞాపకం వచ్చింది వాళ్లకు. రాజ్యసభలో ఒక్కరిని కూడా మహిళా ఎంపీని పంపనటువంటి మీరు మహిళ యొక్క